నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం నా పేరు సాయి ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు వాడవాడల ఘనంగా మేడే వేడుకలు జెండా ఆవిష్కరణలు ర్యాలీలు అందరి సహకారంతో జిల్లాని ప్రగతి పదంలో పయనింపచేస్తా జిల్లా నూతన కలెక్టర్ సుజాత శర్మ తూర్పు నాయుడుపాలెం అభివృద్ధికి కృషి చేస్తాం ఒంగోలు కొండపి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ బాల వీరాంజనేయ స్వామి హామీ సంఘటిత అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీయూసీ పోరాటాలకు సిద్ధంగా ఉందని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు అన్నారు. మేడే సందర్భంగా అద్దంకి బస్టాండ్ వద్ద కార్మిక సంఘ కార్యాలయం వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐటీయూసీ నాయకులు ఎస్టీ సర్దార్ పీవీఆర్ చౌదరి ముఠా కార్మికుల సంఘం నాయకులు కందుకూరి సుభాన్నాయుడు నల్లూరి మురళీకృష్ణ కొత్తకోట వెంకటేశ్వర్లు ముదివత్తి రాఘవులు చంద్రశేఖర్ సిహెచ్ వెంకటేశ్వర్లు ఎస్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో సంబంధించి ఈ మేడే ప్రత్యేకత మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కార్మిక హక్కుల్ని కాలరాయడం కాకుండా రైతు కూలీల్ని బజారు పాలు చేస్తూ కేవలం కార్పొరేట్ శక్తులకి అనుకూలంగా పరిపాలన సాగిస్తూ కేవలం విదేశాల యొక్క పనికి ఊడిగొంజైనప్పుడు కూడా ఈరోజు గతం నుంచి ఏదైతే 8 గంటల పనిదినం కోసం 1886లో ఏదైతే బ్రహ్మాండమైనటువంటి సమ్మె జరిగి 8 గంటల పని సాధించుకోవడం కోసం ఎవరైతే 8 మంది అమరులైనారో అదేవిధంగా వందలాది మంది ఎవరైతే వీళ్ళు దెబ్బలు తగిలి వికలాంగులయ్యారో వారిని స్మరించుకుంటారు. 20లో లేకపోతే 16లో కావచ్చు దాదాపుగా 18 గంటల పని దినాలుండే 1880 నాటికల్లా ఈ మేడే ఈ ఏఐటీసీ ఫ్లాగ్ దర్పణ మనం శ్రీకాకుళం నగరంలో మొట్టమొదటిసారిగా 8 పని గంటల దినాలు సాధించుకున్నటువంటి ఈ రోజు గత 35 సంవత్సరాలుగా ఈ పట్టణ ముఠా కార్మిక సంఘం ఈ మేడే బ్రహ్మాండమైనటువంటి విధానంతో క్రమశిక్షణతో కార్మికుల కష్టాలలో కన్నీళ్లలో సిఐటియు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుందని సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి అన్నారు. మేడే సందర్భంగా సిఐటియు కార్యాలయం వద్ద నుండి నగరంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సిపిఎం సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు బి వెంకట్రావు దామ శ్రీనివాసులు బత్తుల ముసలారెడ్డి సిహెచ్ రమాదేవి లక్ష్మీనారాయణ సామ్రాజ్యం రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాల్లో సవరణ చేసి కార్మిక వర్గ సంఘటిత శక్తిని దెబ్బతీసే విధానాలకు నిరసనగా ఈరోజు మేడే కార్యక్రమాన్ని సిఐటి నిర్వహిస్తా ఉంది. సమస్త కార్మిక వర్గం సంఘటితంగా ఈ దుష్ట విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని మేడే సందర్భంగా మేము ప్రతినిధులుతున్నాం. నగరంలో ఉండే కార్మిక వర్గ సమస్యలపై రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలని నిర్మించడానికి మేడే స్ఫూర్తి తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు పని గంటలు చట్టబద్ధ సౌకర్యాలు ఇతర విషయాల్లో
కార్మిక వర్గ కోరికలు పరిష్కారం చేయకపోతే నగరంలో చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు ప్రాణత్యాగాలు చేసి అర్పించినటువంటి దినం. ఈ మేడే స్ఫూర్తితోటి ఆ కార్మిక వర్గం ఈ రోజు తమ హక్కులు సాధన కోసం ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కార్మిక చట్టాలు సవరిస్తా ఉన్నాయి. కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తా ఉన్నాయి. ఈ చట్ట సవరణకు వ్యతిరేకంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని, కనీస వేతనం 15,000 రూపాయలు అమలు చేసేంత వరకు మేడే స్ఫూర్తితోటి భారతదేశం అంతా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతుంది. ఇప్పటికైనా పాలక వర్గాలు ఆలోచించి కార్మికుల ప్రపంచ కార్మిక పర్వదినమైన మేడే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశ్రాంత కార్మికులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సంతనూతులపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, కెవి రమణారెడ్డి, కెవి ప్రసాద్, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, గంగాడ సుజాత, రాయపాటి అంకయ్య, బండి జేమ్స్, గోవర్ధన్ రెడ్డి, డొక్కా శ్రీనివాసరావు, జాజుల కృష్ణ, మురళి, సోమశేఖర్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. మేడే ఉత్సవాలు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే ఒక నినాదంతో ఈ మేడే ఉత్సవాలను ప్రారంభోత్సవం జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆ ఉత్సవాల్ని మేడే ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటూ అట్లాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు అజాతశత్రు, మితభాషి, మంచి జ్ఞాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి దశ నుంచి తన సేవలు అందించి ఈరోజు పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారి జన్మదిన వేడుకలు 56వ జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకుంటుండగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు పూజలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారు మరియు ప్రసాద్ గారు అట్లాగే డీసీసీ కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు వేమ శ్రీనివాసరావు, యాదాల్ రాజశేఖర్, ఐఎన్టీయూసీ నాయకులు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోయిచున్న బోయిలెవరో అంటే వీరందరూ కూడా శ్రామిక, కార్మిక, కర్షక వర్గానికి చెందినటువంటి వారు. అనాదిగా మనము ఈ టెక్నాలజీ డెవలప్ కాకమునుపు నిజంగా కూడా కార్మికుల యొక్క శక్తితోటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ను కూడా మరి కార్మికుడే దాన్ని నిర్మించింది. అలాంటి వారిని విస్మరించి ఇవాళ కార్పొరేటర్ సెక్టర్లో పెద్ద పెద్ద టెక్నాలజీస్ తోటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మేడే పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. నాయకులు యు రవిశంకర్, ఎం కాంతారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మేడే సందర్భంగా ఈ యొక్క కర్నూలు రోడ్లో ఉన్న ఈ యొక్క ప్రిన్సెస్లో మేము సలివేంద్రం 1104 యూనియన్ తరఫున సలివేంద్రం ఒకటి జెండావిష్కరణ చేసినాము. ఇది అనేక మందికి ఈ యొక్క భయంకరమైన ఎండల్లో చాలా మందికి సేద తీర్చుద్దని మా ఆకాంక్ష. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుచున్నాము. ముఖ్యంగా ఈరోజు మేడే అనేక మంది బలియాగంగా వచ్చిన ఈ మేడే అంతకుముందు కార్మికులు వెట్టి చాకిరీ చేస్తూ బతికేవాళ్ళు. తర్వాత మనం జరుపుకుంటున్నటువంటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ కార్మికులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం 1861వ సంవత్సరంలో చికాగో నగరంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆధారంగా కార్మికులందరికీ సమాన పని దినాలు, 8 గంటల పని దినాలు అనే ఒక స్లోగన్ మీద ఆ రోజు మనం ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగా ఈరోజు మనం అందరం కూడా ఆ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాము. దానివలన ఈరోజు మనం అందరం శ్రామికులుగా మనం గుర్తింపు పొందుతూ ఉన్నాము. శ్రీ శారదా సువర్ణ రజిత రత్న పనివార్ల సంఘం నేతృత్వంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘ సభ్యులు పి పాండురంగాచారి మేడే పతాకాన్ని ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు పోకల కోటయ్య, మహమ్మద్ అబ్దుల్ కలాం, ఉపాధ్యక్షులు పి అజీజ్, కోశాధికారి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఒంగోలు పట్టణ స్వర్ణకార సోదరులందరూ మేడే ప్రపంచ కార్మిక అదే ప్రపంచం మొత్తం చేసుకుంటారు, అలాగే భారతదేశం కూడా చేసుకుంటారు ప్రపంచ కార్మికుల ఐక్యత. అలా అందులో భాగంగా ఈ రోజు ఒంగోలు పట్టణంలో మన రంగాచారి గారు ఈ రోజు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మొత్తం ప్రపంచ దేశాలు రష్యా, చైనా మొత్తం జరుపుకునే మేడే కార్మిక దినోత్సవం. అలాగే మనం ఒంగోలు పట్టణంలో స్వర్ణకార సంఘంలో జరుపుకున్నాం. అక్షర సాహితీ సమితి అధ్యక్షులు ఎంవీఎస్ శాస్త్రి రచించిన స్వచ్ఛ భారత్ అద్భుతాల నిలయం అండమాన్ అండ్ నికోబార్ దీవుల పుస్తకావిష్కరణ సభ సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. సభాధ్యక్షులుగా సివిఎన్ అధ్యక్షులు వేమూరి సూర్యనారాయణ, ముఖ్య అతిథిగా మూడమంచు వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథిగా కృష్ణసాయి గ్రానైట్స్ అధినేత సిద్ధా వెంకటేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవితా గోష్ఠిలో కవులు తమ కవితలు వినిపించవలసిందిగా కోరారు. సత్య న్యూస్ లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. తూర్పు నాయుడుపాలెం అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఏ గ్రామంలో జరిగిన అభివృద్ధి తూర్పు నాయుడుపాలెంలో జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి టీటీడీ పాలక మండలి సభ్యునిగా ఎంపికైన సందర్భంగా తూర్పు నాయుడుపాలెంలోని షిరిడి సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరం నిర్వాహకులు అలహరి చెంచలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తూర్పు నాయుడుపాలెం సాయిబాబా మందిరం భక్త బృందం నాగేశ్వరరావు, లక్ష్మణరావు, గ్రామంలో పలువురు ఇరువురు ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టు గాయకులు ఐ మురళీకృష్ణ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు అలరించాయి. ఈరోజు మన గ్రామస్తులు అందరూ కూడా అందరికీ వచ్చినట్టు పండుగ
ఎందుకంటే మీ ఇద్దరం ఎమ్మెల్యేలు అయినా మన గ్రామస్తులందరూ కూడా మీరు కూడా ఎమ్మెల్యేలు కట్టారని చెప్పి కూడా నేను చదవడానికి తెలియజేస్తున్నాను. ఈరోజు టీటీడీ మెంబర్ మన సార్ అయినా మనందరికి కూడా ప్రతి ఒక్కరం కూడా మనం కూడా ఈరోజు భాగస్వాములు అని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీ అందరూ తిరుపతి వెళ్ళాలన్నా ఈరోజు అది వరకు ఎంత ఇబ్బంది ఉండేదో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఒక మెంబర్ మన ఊరక్కడ అవటం, మీ అందరూ కూడా భాగస్వాములు అవటం తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా తిరుపతిలో మనకు సేవలు కానీ అదేవిధంగా దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ అన్నీ కూడా దానివల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాం. కాబట్టి ఏదైనా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకొని మళ్ళీ మనకి ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఏదైనా ఈరోజు పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. నేను ఇప్పుడు అనేక గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. మన ఊరులాగా నాకు తెలిసి ఏ గ్రామం ఉండదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే మన ఊర్లో రోడ్స్ కానీ అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ ఈరోజు అన్ని చేస్తా ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నా అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసేటువంటి భాగ్యం అదృష్టం కూడా నాకు కలిగిందంటే మన జనార్దన్ గారు చంద్రబాబు నాయుడు గారికి సఫలం చేయడం కూడా దీని విషయంలో అనే విషయం నేను తెలియజేస్తాను. 10 రోజుల క్రితం జనార్దన్ గారు పాల్గొన్న విషయం చెప్పడం కూడా జరిగినందుకోసం ఇది ఎందువల్ల ఈ సాధనలో ఉండడంలో రామచంద్ర ఆనంద్ గారి కుటుంబం జనార్దన్ గారు అందరూ సహకారంలో విషయంలో మేము తెలియజేస్తా ఉన్నాం. మన ఊరి విషయంలో వచ్చేసరికి మేమిద్దరం గెలిచిన తర్వాత ఒంగోలు టౌన్లో పోవాలంటే ఆటోలు ఇవన్నీ ఇబ్బందులు ఉంటుందని చెప్పి సిటీ బస్సు మంజూరు చేస్తా ఉన్నాము. బస్సు నష్టాల్లో ఉంది అయినప్పటికీ కూడాను ఆ బస్సు రోజు 5 ట్రిప్పులు మనకు వస్తా ఉంది. టంగుటూరు కూడా బస్సు ఏర్పడింది. రోడ్డు రిపేర్లో ఉన్నది అది కూడా ఆగిన తొందరలో టంగుటూరు కూడా మన ఊళ్ళో నుంచి బస్సు పాత పొందూరు బస్సు మళ్ళీ ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆయన అయితే మనందరం కూడా అయినట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి అలాంటి ఈ రోజులో లభించినటువంటి పదవి మామూలు పదవి కాదు. ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా భగవంతుడు ఆయన కార్యాలను నిర్వహించుకోవడానికి వీలుగా ఈ రోజున బాలాంజనేయ స్వామికి మన అభినందన సభ ద్వారా తెలియజేస్తున్నాం. కూడా దేవుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా గ్రామం తరఫున ఏ ఒక చిన్న సంస్థగా ముందు మీ దగ్గర తప్పకుండా చెప్పుకుంటాం. ప్రస్తుతానికి అత్యవసరమైన సేఫ్ ల్యాబ్ సంస్థలు ఏమి లేవు. అలాగే శ్రీ తిరుమల దేవస్థానం అలాగే మేము ఈ రోజు సన్మానం చేస్తున్నాం. అలాగే ఎందుకంటే రేపటి నుంచి అందరి సహకారంతో ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానంటున్నారు ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ సుజాత శర్మ. జిల్లా 34వ కలెక్టర్గా సుజాత శర్మ గురువారం నాడు ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ నుండి బాధ్యతలను స్వీకరించారు. అన్ని శాఖలకు సమానమైన ప్రాధాన్యత ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో ముందుంటానన్నారు. I follow the timelines and I expect my people to follow timelines. So whatever, and I don't want you to give me irrational timelines, but once you give the timeline, you should follow it. My second thing is, I work in a very transparent manner, and CCI so account of administrative officer coming to me, there shall be a personal register maintained. The day on which they are entering on my table, they are put before my table, and the day on which they are sent out should be recorded. I don't keep the file pending for long, but then I don't do the file closing my eye. I always do a very thorough scrutiny. And if I need to send that file 10 times back, I will send it 10 times
until and I'm satisfied. So I expect you to write everything in black and white. Okay? The rule position should be followed. That's very important. And I don't want any one of you to skip the rule position. Your department, the hierarchy in your department, from district to village level. Okay? Then what are your top priorities? What are the projects which are on hand? Where you stand? What are the works you do? And what is your state position? What is your staffing position? And what are the major issues? Major issues involved that is hindering your progress or that is hindering your performance. Okay? So, I mean, I will give 5 minutes to all of you. But from tomorrow, I mean, I am telling the people who will give me the presentation first. Irrigation department and everyone. I want to have a detailed review on it. Whether it is, so I think both revenue and I mean all the RTOs may be called. They should come with the full details along with the irrigation department and all the concerned department who are executing. I have been told that at Neeruchetu, desiltation is done by some private people also. So a representative from them may also be called. I would like to have a review on the Swachh Bharat. A presentation along with the... ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో బాలింతలకు పండ్లు బ్రెడ్లు సమతా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వాటర్ ప్యూరిఫైయర్ మిషన్ను పంపిణీ చేశారు. పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ నాయకులు కటారి శంకర్, కెవి ప్రసాద్, వై వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, రాయపాటి అంకయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్దిగా పైగా వచ్చినా ఇది నాయుడు కొద్దిగా ఈ సైడ్ కదా మా మీరు కూడా పట్టుకున్నామా పెద్దామా మా పెద్ద చూడండి అందరూ. ఎంపీ గారు అయినటువంటి గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ మాతా శిశు సంక్షేమ హాస్పిటల్లో వచ్చి అందరికీ కూడా పండ్లు స్వీట్లు పండ్లు అన్ని పంచడం జరిగింది. వారికి ఇలాగే మేము ఇంకా వృద్ధులకు బట్టలు ఇవ్వడము, కర్షక లోకానికి వాళ్ళ బంధు విముక్తం చేయడానికి పుట్టినటువంటి మరొక దివ్యమైనటువంటి రత్నంగా మా గౌరవ పెద్ద అయిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవశ్రీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క జన్మదినం కావటం మా అందరికీ సంతోషం. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము చేసేటువంటి సేవా కార్యక్రమాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాల అమలులో కార్మికుల న్యాయపరమైన సలహాలు అందించడంలో తన సహకారాన్ని అందిస్తానని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ అన్నారు. ప్రపంచ కార్మిక దినమైన మేడే సందర్భంగా ఒంగోలు నగర ప్లాస్టిక్ అండ్ కేన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పలువురు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సంఘ గౌరవాధ్యక్షులు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. అనేక రంగాలలో కార్మికులు పనిచేస్తున్నా కనిపించకుండా శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికి న్యాయం అందించడం కోసం చట్టాలు ఉన్నా అవి తెలియక చాలా చోట్ల అన్యాయానికి వారు గురవుతున్నారని అన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరాజు రాంబాబు మాట్లాడుతూ బండ్లమిట్ట రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోతున్న కార్మికులకు ఊర చెరువులో స్థలం కేటాయించేందుకు ఎమ్మెల్యే జనార్దన్తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, పసుపులెట్టి నరసింహారావు, హనుమంతరావు, చలపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బివి రామన్ మ్యాజిక్ షో, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అయితే ఆ రోజు 3 తీర్మానాలు చేశారు. అందులో మొదటిది ఏంటంటే ఈ
శ్రామిక వర్గానందరికీ ఈ సందర్భంగా ఆర్థికంగా వాళ్ళకి పునరుజ్జీవనం కల్పించాలని, రెండోది వాళ్ళకి సంఘటిత శక్తిగా ఏర్పడాలని, ఆ రోజు మేడే నాడు సెలవు ప్రకటించాలని, మూడోది ఏంటంటే ప్రపంచ కార్మికులందరూ కూడాను సంఘటిత శక్తిగా ఎదిగి ఒక ప్రపంచవ్యాప్తమైన శక్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ 3 తీర్మానాలు చేశారు. అప్పటి నుంచి కూడా ఇది మేడే నాడు జరుపుకోవడం జరుగుతుంది. అయితే తర్వాత కానీ మారిన పరిస్థితుల రీత్యా, టెక్నాలజీ రీత్యా ఆ మంచాలు కానీ, ఆ వర్కర్స్ కానీ, ఆ పనికి కానీ కొంచెం మార్కెట్లో ప్రాధాన్యత తగ్గడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకు తెలిసి ఈ ప్లాస్టిక్ వర్కర్స్ యూనియన్స్ అందరికీ కూడా గౌరవనీయులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి సంబంధించిన అద్దెలు కట్టలేని పరిస్థితిలో ఉండి ఊరిలో తిరిగి పని చేసుకుంటూ కూడా చాలా మంది గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గట్ట మాట్లాడి మార్కెట్ దగ్గర షాపులు అలర్ట్మెంట్ చేసడానికి హామీ ఇచ్చిన వారికి మనందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు అందరూ పెద్దల మీరు మాట్లాడారు. మరొకసారి మన ప్లాస్టిక్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జడ్జి గారికి మన రాంబాబు. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సుజాత శర్మకి పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు బొకేలు అందించి తమ శుభాకాంక్షలు తెలిపారు. సమిష్టి కృషితో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా సుజాత శర్మ పిలుపునిచ్చారు. చాలా ఉన్నాయి. మరి పేరు స్పెల్లింగ్ తప్పు రాసింది, మళ్ళీ రాస్తారా? ఏం చేయాలా? ఎస్ రాదు. ఈ నెల 12వ తేదీ నాటికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్ పార్టీ శ్రేణులను కోరారు. డీసీసీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు పుస్తకాలను ప్రకాష్ పార్టీ నాయకులకు అందజేశారు. వేమ శ్రీనివాసరావు, ఈదా సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నవ్యాంధ్ర హితం కోసం 1,000,000 సంతకాల సేకరణలో భాగంగా ముగింపు కార్యక్రమం దగ్గరకు వచ్చింది. కనుక జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను, అనుబంధ సంస్థల నాయకులను, మండల నాయకులను అందరూ కూడా కోరేది ఏంటంటే, మీరు సేకరించినటువంటి ఈ 1,000,000 సంతకాల పత్రాలని జిల్లా ఏఎన్యూ పరిధిలోని కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీ సెట్ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ఏఎన్యూ పీజీ అడ్మిషన్ల డైరెక్టర్ రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు ఒంగోలులోని ఏఎన్యూ క్యాంపస్లో సంప్రదించాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీకి పంపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యార్థి యోజన జేఏసీ ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడుదాం తెలుగు విద్యార్థులారా చలో ఢిల్లీ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాయపాటి జగదీష్, సిరిగిరి రంగారావు, చుంచు శేషయ్య, చుండూరి రంగారావు, హర్షవర్ధన్, కనకారావు మాదిగ, ఎజ్రా శాస్త్రి, పాల్ రవీందర్, గొట్టెపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తామని చెప్పి ప్రకటించడం, చట్టసభల్లో కూడా పాలక ప్రభుత్వంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి
అన్ని పార్టీల నాయకులు కూడా డిమాండ్ చేయడం, దాన్ని నిర్ధారించినట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆనాడు ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ నుండి గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని పోరాటం ఒంగోలులోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చల్లా నాగేశ్వరమ్మ బృందం ఆలపించిన భక్తి సంగీత విభావరి అలరించింది. కార్యక్రమంలో లహరి, హారిక, మాధవి సంకీర్తనలు వినిపించగా సయ్యద్ ఇస్మాయిల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్ పసుపులెడ్డి శ్రీనివాసరావు, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, పాలక మండలి సభ్యులు అగస్త్యరాజు, శివయ్య, రవి, ధనలక్ష్మి, కరెడ్డి శ్రీనివాసులు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్వామివారు సింహవాహనంపై నగరోత్సవం చేశారు. భగవంతుడు ఆయన మనిషిని సృష్టించాడు. సృష్టించేటప్పుడు కులాలను ఉంచలేదు. అన్నమాచారులకి ఇది మనకు చల్లా నాగేశ్వరమ్మ గారి పాడి వినిపిస్తారు. శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ఐఏఎస్ సివిల్స్ కెరియర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ కె మోహన్ రావు, అకాడమీ సీఈఓ లక్ష్మయ్య, ఎన్ఎల్పీ ట్రైనర్ నల్లూరు రాఘవరావు, కాలేజీ డీన్ ఎం రామకృష్ణ, చైతన్య రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సులో స్టూడెంట్స్ అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఈ నెల 28వ తేదీన రోడ్డు ప్రక్కన నిలబడి అసభ్యంగా ప్రవర్తించిన 2 మహిళలకు 500 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఒంగోలు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్వీఎస్ రామకృష్ణ తీర్పు చెప్పారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా ఘనంగా మేడే వేడుకలు, జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు. అందరి సహకారంతో జిల్లాని ప్రగతి పదంలో పయనింపచేస్తా జిల్లా నూతన కలెక్టర్ సుజాత శర్మ. తూర్పు నాయుడుపాలెం అభివృద్ధికి కృషి చేస్తాం. ఒంగోలు, కొండపి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బాల వీరాంజనేయ స్వామి హామీ. సత్య న్యూస్ లో నేటి మాట. తప్పులు అందరూ చేయగలిగితే త్యాగాలు కొందరే చేయగలుగుతారు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.